హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నా పేరు డిఆర్ఎం తొడసం అండ్ మా యొక్క ఆదివాసీ సాంస్కృతిక సాంప్రదాయాలను మీ అందరితో పంచుకునేందుకు నేను మొదలుపెట్టిన యూట్యూబ్ ఛానలే నా యొక్క ట్రైబల్ గోండ్ కల్చర్ యూట్యూబ్ ఛానల్. అయితే ఈరోజు ఆదివాసీ గోండ్ ప్రజలు జరుపుకునే మక్కెపేన్ పండుగ గురించి మనమందరం తెలుసుకోబోతున్నాము. నా యొక్క యూట్యూబ్ ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారని మనసారా ఆశిస్తున్నాను. మనం కాల్చుకొని లేదా ఉడకబెట్టి తినేటటువంటి మొక్కజొన్న కంకులు మీ అందరికీ తెలిసే ఉంటుంది. వీటిని తరచుగా పట్టణాల్లో ప్రయాణం చేసే సందర్భాల్లో రోడ్ల మీద కాల్చుకొని అమ్మేవారి నుండి డబ్బుతో కొని తింటూనే ఉంటాం. అయితే ఈ యొక్క మొక్కజొన్న కంకులను తినే ముందు అనగా మొక్కజొన్న కంకుల పంట చేన్లో పండిన తర్వాత ఆదివాసీ గోండ్ ప్రజలు జరిపేటటువంటి మక్కెపేన్ పండుగ గురించి తెలుసుకుందాం. మక్కెపేన్ పండుగ అనగా చేన్లో పండించిన మొక్కజొన్న కంకుల పంట పండిన తరువాత మొదటగా ఆ ధాన్యాన్ని లేదా కంకులను దేవునికి సమర్పించాక తరువాత తినేటటువంటి పండుగను మక్కెపేన్ పండుగనే అంటారు. అయితే ఆదివాసీ గ్రామాల్లో ఈ యొక్క పండుగను జరుపుకుంటారని చెప్పవచ్చు. ఈ మక్కెపేన్ పండుగకు ముందు రోజు గ్రామ పటేల్ ఆధ్వర్యంలో గ్రామ ప్రజలంతా పటేల్ ఇంటి వద్ద జమ అవుతారు. ఈ విధంగా పటేల్ ఇంటి వద్ద అందరూ జమైనాక పండుగకు అవసరమయ్యే వంట సామాన్లకు అయ్యేటటువంటి ఖర్చును అందరూ కలిసి నిర్ణయించి ఇంటికి ఎంతెంత సారా అనగా డబ్బు జమ చేయాలో నిర్ణయిస్తారు. ఇలా జమ చేసిన డబ్బుతో నాటుకోళ్లను కొని మక్కెపేన్ పండుగ రోజు గ్రామంలో ఎవరైతే మొక్కజొన్న పంటను చేన్లో వేశారో వారి చేన్ల నుండి మక్క కంకులను కొన్నింటిని కోసి సమీప దేవుని దగ్గరికి వండుకోవడానికి కావలసిన వంట సామాన్లను అలాగే త్రాగే నీరు పట్టుకొని సమీప దేవుని దగ్గరికి ప్రయాణిస్తారు. ఈ విధంగా అందరూ వెళ్ళేటటువంటి చోటు దగ్గరికి చేరుకున్న తర్వాత అందరూ అక్కడి దేవుణ్ణి మొక్కి వారి యొక్క వంట కార్యక్రమాలను మొదలుపెట్టడం జరుగుతుంది. దానితో పాటు దగ్గరలో ఉన్నటువంటి పొయ్యి కట్టెలను జమ చేసి మక్క కంకులను కాల్చడానికి అవసరమయ్యే బొగ్గు కోసం కట్టెలను తగులబెట్టి కట్టెలని కాల్చి బొగ్గుగా మారేంత వరకు గ్రామ పటేల్ దేవునికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఇలా జమ చేసినటువంటి డబ్బుతో కొన్నటువంటి నాటుకోళ్లను మక్కెపేన్ సందర్భంగా వాటిని దేవునికి బలి ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ యొక్క మక్కెపేన్ పండుగను ఎందుకు జరుపుతారంటే వర్షాకాల ప్రారంభ సమయంలో ఆదివాసులు జరుపుకునే విజంగ్మహ్తుక్ పండుగలో భాగంగా చంచి భీమల్ దానితో పాటు ఆకిపేన్ అలాగే సమీప దేవుని దగ్గర గ్రామంలో ఉన్నటువంటి అందరి నుండి పంట విత్తనాలను ఒక దగ్గర జమ చేసి వాటికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆ యొక్క విత్తనాలను చేన్లో పంట వేసే సమయంలో విత్తనాలతో కలిపి విత్తడం అనేది జరుగుతుంది. అలా విత్తినటువంటి విత్తనాల్లో భాగమైనటువంటి మొక్కజొన్న విత్తనాల నుండి పంట పండిన తర్వాత జరుపుకునే పండుగనే ఈ యొక్క మక్కెపేన్ పండుగగా చెప్పవచ్చును. ఈ విధంగా చేన్ల నుండి తెచ్చుకున్నటువంటి మక్క కంకులను అందరూ కలిసి కాల్చడంలో ఉండే ఉత్సాహం అంతా ఇంత కాదండోయ్. చిన్నపిల్లలతో పెద్దవాళ్ళు సైతం కలిసిపోతూ ఈ యొక్క మక్కెపేన్ పండుగను చాలా సరదాగా జరుపుకోవడం అనేది జరుగుతుంది. ఈ విధంగా కొంతమంది మక్క కంకలను కాల్చుతూ మరికొంతమంది దేవునికి పెట్టడానికి కావలసిన నైవేద్యాన్ని వండుతూనే బలి ఇచ్చినటువంటి కోళ్లను ముక్కలు ముక్కలుగా చేసి తినడానికి అన్నాన్ని దానితో పాటు కూరలను వండటం అనేది జరుగుతుంది. మక్క కంకలను కాల్చడం పూర్తయిన తర్వాత దేవునికి కొబ్బరికాయ కొట్టి కాల్చినటువంటి మక్క కంకులతో పాటు వండినటువంటి సీగ్నగాటో అనగా నైవేద్యపు అన్నాన్ని దేవునికి సమర్పిస్తారు. కాల్చిన మక్కలో విత్తనాలను దానితో పాటు నైవేద్యపు అన్నాన్ని దేవునికి నైవేద్యము పెడుతూ గ్రామ ప్రజలంతా నైవేద్యాలు పెట్టడం పూర్తయిన తర్వాత ఆ యొక్క మక్క కంకలను
అందరూ పంచుకుని తినడం అనేది జరుగుతుంది. ఇంకా అంతే, తిని సగం కడుపులు వాటితోనే నిండిపోతాయని ఓ ముచ్చటగా చెప్పవచ్చు. ఇలా మక్క కంకలను తినడం పూర్తయిన తర్వాత ఆదివాసి సాంస్కృతిక సాంప్రదాయాల్లో కూర్చొని భోజనాలు అనేవి చేస్తారు. అందరూ కలిసికట్టుగా భోజనాలు చేసిన తర్వాత దేవునికి మరలా మొక్కుకొని తిరుగు ప్రయాణం చేస్తారు. ఈ విధంగా ఈ యొక్క మకెపేన్ పండుగను ఆదివాసి గ్రామాల్లో జరుపుకోవడం అనేది జరుగుతుంది. మరి మీ గ్రామాల్లో ఏ విధంగా జరుపుకుంటారో తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి.